అందరికీ నమస్తే అండి. వెంగమాంబ నుంచి మేము భోజనం చేసిన తర్వాత బాగా పుష్టిగా భోజనం చేశారు. సుష్టిగా నిద్ర వచ్చేసింది. ఇంకా 11 అట్లా అయిపోయిందండి. ఇంక అందరూ గాని పడుకునేసాము. అందరికీ బెడ్ పైన సరిపోదు కాబట్టి కింద మా అక్క వాళ్ళు కింద పడుకున్నారు. మేమొచ్చేసి బెడ్‌షీట్‌లకి ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేసుంటే బెడ్‌షీట్‌లు వచ్చేసి ఒక 2, 3 తీసుకొచ్చుకొని ఉండొచ్చు. ఇంకా మేమొచ్చేసరికి లేట్ అయిపోయింది కదా! మేము గాని తీసుకురాలేదు బెడ్‌షీట్‌లు ఇంటి దగ్గర నుంచి. ఇంకా సరే అని చెప్పి ఉన్న శాలువలు గన అవే కప్పుకొనేసి అలాగే పడుకునేసాము. ఇంకా మా వాళ్ళొచ్చేసి గ్లౌజులు చూడండి వెంగమాంబ నుంచి అక్కడ ఇంకా ఎక్కువైపోయిన వడలు పడేయడం ఇష్టం లేక ఈ విధంగా కవర్‌లో ఏసుకొచ్చేసారు. ఇవి వచ్చేసి మరుసటి రోజు తినేద్దాంలే అని చెప్పారు. సరేలే అని చెప్పి నేను ఇంకా అవి ఓపెన్ చేసి చూశాను. బానే ఉన్నాయి. ఈ విధంగా బంతిలో కూర్చున్నప్పుడు మీకు ఎక్కువైపోయిన భోజనం కానీ, లేదంటే వడలు, స్వీట్లు కానీ ఎక్కువైపోతే మీరేం చేస్తారనేది కామెంట్ చేయండి. అందరూ గాని 4 కట్ల లేసి స్నానాలు చేసుకునేసామండి. ఇంకా చిన్న శేష వాహనం చూడడానికి బయలుదేరుతున్నామనమాట. ఇక్కడ రూమ్‌లో కూడా అనుకోలేదండి స్వామివారి దర్శనానికి వెళ్తామని. మేము అక్కడ చిన్న శేష వాహనం దగ్గరికి వెళ్ళేంత వరకు గాని మేము స్వామి దర్శనానికి వెళ్తాం అనుకోలేదు. ఎందుకంటే ఎక్కువ రష్ ఉంటుంది. అసలు షెడ్యూల్లోకేసారంటే చాలా టైం పడతా ఉంది అని చెప్పారు. ఇంకా సరేలే మనం ఎట్లా వచ్చాము బ్రహ్మోత్సవాలు చూసుకొని వెళ్ళిపోదాము. స్వామి దర్శనానికి ఇంకో రోజు వద్దాంలే అనుకున్నాము. అక్కడొచ్చేసి స్వామివారికి సేవ చేయడానికి వచ్చారంట. వాళ్ళొచ్చేసి స్వామి దర్శనానికి వెళ్లారని అడిగారు. లేదని చెప్పాము. ఎందుకు వెళ్ళలేదు అంటే ఇలాగా చాలా టైం పడుతుంది అని చెప్పారన్నాను. ఆమె వండుకొని లేదు అంత టైం పట్టదు కానీ మీరు వెళ్ళేసి రండి అని చెప్పింది. తర్వాత వచ్చేసి మాకు చిన్న శేష వాహనం దర్శనం అయిపోయిన తర్వాత మేము స్వామివారి దర్శనానికి వెళ్ళామండి. ఎంత టైం లోపల వెళ్ళి వచ్చేసామనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.